హాయ్ లవ్ వెల్కమ్ టు లెన్ టు ప్రో ఛానల్. సో ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎందుకు డిఎస్ఏ నేర్చుకోవాలి అని ఆల్రెడీ అయిపోయింది. అంటే అది మీకు తెలిస్తే తర్వాత ఏ టాపిక్స్ ఉన్నాయి వాటిని ఎలా నేర్చుకోవాలి అనేది తర్వాత విషయం. సో అందుకనే నేను ముందు అసలు ఎందుకు నేర్చుకోవాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి చెక్ చేయండి. సో ఈ రోజు నుంచి మనం కోర్ టాపిక్ డిఎస్ఏలోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, సో ఈ రోజు నేను మొత్తం అసలు రోడ్ మ్యాప్ ఏంటి డిఎస్ఏ నేర్చుకోవడానికి నన్ను చాలా మంది స్టూడెంట్స్ అడిగిన విషయం అది. ఓకే మేడం, చాలా డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ అని చాలా మంది అడిగారు. సో ఒక ఆర్డర్ ఫాలో అయితే అది మనకి ఈజీగా ఉంటుంది. బికాజ్ లెటర్స్ నేర్చుకున్న తర్వాత వర్డ్స్ దెన్ సెంటెన్స్, సో అలా ఎలానో సేమ్ డిఎస్ఏ లో కూడా కొన్ని డేటా స్ట్రక్చర్స్ ముందు నేర్చుకుంటే వాటిని తర్వాత యూజ్ చేస్తాం. సో అలా ఒక ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో బెటర్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు డిఎస్ఏ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు అని. అది మెయిన్ థింగ్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కోలా ఉంటుంది. సో మినిమం 3 months ఖచ్చితంగా పడుతుంది, ఊరికే రాదు డిఎస్ఏ. ఓకే, డైలీ కన్సిస్టెంట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం మీరు నేర్చుకున్న టాపిక్ మీద, దాన్ని కంటిన్యూగా చేస్తూ ఉండటం, ఇదే కీ వర్క్ డిఎస్ఏ రావాలి అని అంటే. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే డిఎస్ఏతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ డిబిఎంఎస్, సో ఇవి కూడా రావాలి. అవి డిఎస్ఏ రెండు ఉంటేనే మనం ఏదైనా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతాం. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో డిఎస్ఏ రౌండ్ తర్వాత ఏం ఉండదు అని కాదు, డిఎస్ఏ అయిపోయాక ఖచ్చితంగా వీటి మీద రౌండ్స్ ఉంటాయి. ఓకే, సో అవి కూడా నేర్చుకోవాలి. సో మనం డిఎస్ఏకి వస్తే డిఎస్ఏ అంటే ఏంటి? డిఎస్ఏ, సో డిఎస్ఏ నథింగ్ బట్, సో మనం ఎంటైర్ జర్నీలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఓకే, మనం డేటాని స్టోర్ చేయడానికి ఎలాంటి టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి అండ్ వాటిని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక పర్టికులర్ వే అంటూ క్రియేట్ చేయడం, దాన్ని అల్గోరిథం అని అంటాం. అంటే ఒక ఫినిట్ నంబర్ ఆఫ్ స్టెప్స్ లో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయాలి. సో ఆ స్టెప్స్ ని మనం అల్గోరిథం వే, అంటే ఆ వేని మనం ఏదైతే ఫాలో అవుతామో అల్గోరిథం అని అంటాం దాన్ని. సో మనకి డిఎస్ఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్ టాపిక్ వస్తే మనం డిఎస్ఏలో ఫస్ట్ మనం అనాలిసిస్ పార్ట్ రావాలి. అనాలిసిస్ వీ కెన్ కాల్ ఇట్ as, అంటే టైం కాంప్లెక్సిటీ ఏంటి అండ్ అలానే స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి. ఓకే, అంటే మనం ఏదైనా కోడ్ రాస్తున్నామని అంటే అది ఎంత టైం తీసుకుంటుంది అది వర్క్ అవ్వడానికి, అండ్ ఆ కోడ్ లో వాడే డేటా స్ట్రక్చర్స్ ఎంత స్పేస్ ని ఆక్యుపై చేస్తున్నాయి. సో ముందు ఇవి తెలియాలి. సో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవి తెలుసుకున్న తర్వాత మిగిలిన టాపిక్స్ లోకి వెళ్తే అప్పుడు ఈజీగా ఉంటుంది. సో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి రికరెన్స్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే టైం కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి, సబ్స్టిట్యూషన్ మెథడ్స్, ఇలాగా డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి ఎలా టైం కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేస్తాం, సో ఇది తెలియాలి. దెన్ మనకి మెయిన్ గా ఓకే, సో అరేస్ అండ్ స్ట్రింగ్స్. ఓకే,
సో అరేస్ అండ్ స్ట్రింగ్స్ కూడా తెలియాలి. సో దీని తర్వాత మనం అంటే అరేస్ స్ట్రింగ్స్ నేర్చుకున్న తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరేసే ఉన్నాయి. ఆ అరేస్ పర్టికులర్ అరేస్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు, లూప్స్ ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం అరేస్ ని, 2 పాయింట్స్ అవ్వచ్చు, క్యాడెన్స్ అవ్వచ్చు, ఇలా అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా ఎలా. అండ్ సేమ్ స్ట్రింగ్స్ మీద కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం రావాలి. దీని తర్వాత మనకి రికర్షన్ రావాలి. ఓకే, సో రికర్షన్. సో బేసిక్ రికర్షన్ గురించి తెలియాలి అంటే రికర్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ కెన్ కాల్ ఇట్సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. సో బేసిక్ ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటే ఫ్యాక్టోరియల్, ఫిబొనాచి సిరీస్. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రికర్షన్ అనొచ్చు. అంటే ఒక ఫంక్షన్ ని మళ్ళీ ఎలా కాల్ చేస్తుంది, లోపల ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అని మనకు ఖచ్చితంగా తెలియాలి. దెన్ సో ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా అనలిస్ట్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మీరు ఆ రోల్స్ కి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా మిమ్మల్ని అడుగుతారు డిఎస్ఏ. ఎందుకు అడగరు? కానీ దానికి దీనికి ఏంటి రిలేషన్ అని మీరు అనుకోవచ్చు. డిఎస్ఏ ఇస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి మీకు అని చెక్ చేయటమే, అడుగుతారు అందులో కూడా. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ మీకు ఎంత వరకు ఉందని చెక్ చేయడానికి వాళ్ళు అడుగుతారు. సో అందుకే డిఎస్ఏ నేర్చుకోవాలి హై ప్యాకేజ్ జాబ్స్ కి. ఓకే, సో నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ డిజైన్ కి తనకి టైం కాంప్లెక్సిటీ ఎంతో తెలియకుండా, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంతో తెలియకుండా ఒక వెబ్సైట్ డిజైన్ చేశారు అని అంటే అది క్రాష్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫోన్ పేనే యూజ్ చేస్తుంటాం. అక్కడ ఫోన్ పే చేయటానికి ఎంత తక్కువ టైం కావాలి. సో అలా ఒక యాప్ ని కానీ ఏదైనా వెబ్సైట్ ని కానీ డిజైన్ చేస్తున్నాము అని అంటే దాని వెనకాల తక్కువ టైం రన్ అవ్వాలి. సో అలా టైం కాంప్లెక్సిటీ మెయింటైన్ చేసుకుంటూ అండ్ నంబర్ ఆఫ్ యూజర్స్ ని మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఎంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నా క్రాష్ అవ్వకుండా ఉండటానికి అలాంటి వెబ్సైట్స్ బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవి తెలియాలి. సో ఏ డెవలపర్ అయినా ఇది ముందు రావాలి. సో అందుకని ఖచ్చితంగా అడుగుతారు అది. ఓకే, then after recursion we have arrays and strings. So sorting technique. సో సార్టింగ్ టెక్నిక్ ఇందులో కూడా మళ్ళీ కంపారిజన్ సార్టింగ్, నాన్ కంపారిజన్ సార్టింగ్స్ ఉంటాయి. అవేంటి? సో బబుల్ సార్ట్, ఇన్సర్షన్, సెలెక్షన్ సార్ట్, మెర్జ్, క్విక్ సార్ట్, షెల్ సార్ట్. సో ఇలా డిఫరెంట్ సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని ఎలా నేర్చుకోవాలి అవి చూడాలి. దెన్ ఆఫ్టర్ సర్చింగ్ టెక్నిక్స్ కూడా అంటే అందులో కూడా మళ్ళీ లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్, టెర్నరీ సర్చ్ కూడా ఉంటుంది. బట్ లీనియర్, బైనరీ ఓకే అంతవరకు. సో సర్చింగ్ టెక్నిక్స్ తెలియాలి. దెన్ అంటే వీటిలో ఇవి మనం అరేస్ మీద యూజ్ చేస్తాం, లింక్ లిస్ట్ మీద కూడా యూజ్ చేస్తాం. బట్ దేనికి ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అని తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరే ఉంది. సో array nothing but list of elements, right? So I'm taking 1 2 3 4 5 elements. Okay, so ఇందులో ఇప్పుడు నేను సార్టింగ్ టెక్నిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 అనే ఎలిమెంట్ ని నేను సెర్చ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆ 2 ని సెర్చ్ చేయాలి అని అంటే నార్మల్ అరే యూజ్ చేయాలా లేకపోతే లింక్ లిస్ట్ వాటిని యూజ్ చేయాలా అని తెలియాలన్నమాట. సో ఏవైతే ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ ఉంటాయో వాటికి
లింక్ లిస్ట్ యూజ్ చేయడం మంచిది. లేదు సెర్చ్ చేయాలి ఇలాంటి ఆపరేషన్ సార్టింగ్ టెక్నిక్, వీటికి అరేస్ యూజ్ చేసుకోవడం బెటర్. ఇది పోను ఎందుకు నేను అది చెప్పానో మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ సర్చింగ్ algorithm we have to learn another data types ఉంటాయి. సో లింక్ లిస్ట్, దెన్ స్టాక్, ఓకే. సో ఇవి అరేస్ అండ్ స్ట్రింగ్స్ తర్వాత సర్చింగ్ అల్గోరిథమ్స్ అయిపోయిన తర్వాత నేర్చుకునే డేటా స్ట్రక్చర్స్. ఓకే, దీని తరువాత బెటర్ గో విత్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఓకే, సో ఈ ఆర్డర్ మెయింటైన్ అయితే చాలా బెటర్. సో ఇంకొకటి ఏంటంటే స్టాక్ అండ్ క్యూస్ వరకు up to this. So starting with recursion, arrays, sorting, searching, linked list and stack and queue. ఇంతవరకు టైర్ 2 టైర్ 3 ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి అప్లై చేయడానికి ఆర్ ఆ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి ఓకే. దెన్ లేదు గూగుల్, ఫేస్బుక్ ఆర్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాటిని క్రాక్ చేయాలి అంటే సో ఖచ్చితంగా మనం ట్రీస్ అండ్ గ్రాఫ్స్ ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ అందులో కూడా డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ గా వీటి మీద ఎక్కువ ఉంటాయి. సో గూగుల్ అలాంటి వాటిల్లో సో ఇవి అడ్వాన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి కూడా అయిపోతే మీకు ఇంకా టైం ఉంటే దాని తర్వాత హ్యాష్ డేటా స్ట్రక్చర్ అవి. సో అండ్ దెన్ లింక్ లిస్ట్ లో మళ్ళీ డబుల్ లింక్ లిస్ట్ అండ్ సర్క్యులర్ కూడా ఉంటుంది. సర్క్యులర్ లింక్ లిస్ట్, సర్క్యులర్ క్యూస్ ఉంటాయి, ప్రయారిటీ క్యూస్ అవన్నీ అవి. ఓకే, సో ఇలా డివైడ్ చేసుకోవడం బెటర్. సో నార్మల్ టైర్ 2 టైర్ 3 కాలేజెస్ కాదు, కంపెనీస్ వరకు ఎంతవరకు ప్రిపేర్ అయితే ఓకే, యూ ఆల్ గుడ్. ఓకే, దెన్ ఆఫ్టర్ బెటర్ గో విత్ అనదర్ డేటా స్ట్రక్చర్ టైప్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్ అండ్ డైనమిక్ అండ్ దెన్. సో ఇది వే. ఇలా నేర్చుకుంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు అరే లింక్ లిస్ట్ నేర్చుకున్న తర్వాత స్టాక్ తీసుకెళ్తేనే అప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. స్టాక్ అంటే ఏంటి, సింపుల్ గా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లీఫో అంటాం. సేమ్ క్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో సేమ్ అంటే ఏంటి, లాస్ట్ గా ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ అరేలో ఉందనుకోండి, అరేలో లాస్ట్ గా వచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో, నేను ఇందాక ఇక్కడ రాసిన అరే, సో ఇందులో ఫిఫ్త్ అనేది ఫస్ట్ డిలీట్ అయిపోతుంది, దాన్ని స్టాక్ ఇంప్లిమెంటేషన్ అంటాం. సేమ్ క్యూ కూడా అరే యూజ్ చేసి రాయొచ్చు, బట్ ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఏది ఈ లిస్ట్ లోకి అరేలోకి 1 కదా, సో 1 రిమూవ్ అయిపోవాలి. సో అలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ క్యూ అంటాం. సో ఇలా ఏ డేటా స్ట్రక్చర్ ని ఎలా యూజ్ చేయాలి అలా. ఓకే, సో వీటన్నిటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే కాన్సెప్టే ఫస్ట్, ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు లీడ్ కోడ్ లో చెక్ చేయొచ్చు, గీక్స్ ఫర్ గీక్స్ చెక్ చేయొచ్చు, కోడింగ్ నింజాస్ చెక్ చేయొచ్చు. సో ఏదైనా యూ కెన్ గో దేర్ అండ్ ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్ డైలీ. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. నేనైతే లీడ్ కోడ్ లో ఎక్కువ సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో వాటితో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి దెన్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత సో ఇదంతా ఈ హోల్ డిఎస్సి అంతా అయిపోయిన తర్వాత మీరు మొత్తం కంబైన్డ్ గా టాపిక్ వైజ్ కాకుండా ఈసారి మీరు ఎందులో అయితే ప్రాక్టీస్ చేశారో అది ఓపెన్ చేసి అందులో ఏదో ఒక ర్యాండమ్ ప్రాబ్లమ్ చూస్ చేసుకొని అలా సాల్వ్ చేయడం ట్రై చేయండి. సో అప్పుడు మీకు డేటా స్ట్రక్చర్ ఏంటో అంటే ఏది ఇంప్లిమెంట్ చేయాలో తెలియకుండా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఏది యూజ్ చేసి సాల్వ్ చేస్తే
బెటర్ అని మీకే ఐడియా వస్తుంది. అంటే మీ బ్రెయిన్ ఇప్పటి వరకు ఆ టాపిక్ వైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. బట్ ఇప్పుడు అంటే అంతా అయిపోయిన తర్వాత అసలు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని డిఫరెంట్ వేలో ట్రైన్ చేస్తున్నారు అంతే. సో ఇలా ఈ వేలో కనుక నేర్చుకుంటే ప్రతిదీ ఈజీగా గుర్తుంటుంది. కాకపోతే కొంచెం టైం కావాలి. మినిమం 3 months రిక్వైర్డ్. సో మాక్సిమం 6-7 months బేస్డ్ ఆన్ యువర్ కెపాసిటీ అండ్ యువర్ టైం. అవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, కానీ మినిమం అట్లీస్ట్ 2 to 3 months పెట్టుకోండి టైం. సో అప్పుడే అన్ని క్లియర్ గా వస్తాయి, ఈజీగా నేర్చుకోగలుగుతారు. నేర్చుకోవడమే కాదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఇది ఈరోజు సెషన్. సో టుమారో నుంచి ప్రతిదీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ మనం వద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. సీ యూ టుమారో.